ముత్తాతలు ఇచ్చిన ఆస్తికి, నా పొలానికి, నేను కష్టపడి సంపాదించుకున్న నా పొలానికి నీ హక్కేంటి, నీ బొమ్మేంటి, నా గణాల దగ్గర నీ బొమ్మలేంటి? ఒప్పుకోం. సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు ఎవ్వరు కూడా దీన్ని ఒప్పుకోవద్దు. ఇది దుర్మార్గం. ఎవడికి వచ్చిన గడికో చట్టం, గడికో న్యాయం, గడికి మీకు మీ అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటా పోతానికి పిచ్చోళ్ళు అనుకుంటున్నారా రైతులేమన్నా? అంటే రైతుల్ని ఈ రోజున నేను అందరినీ రెచ్చగొట్టి ఓట్లు మార్చాలనుకుంటున్నాను భ్రమలు ఎవడనుంటే మడిసి ఆ భ్రమల్ని మీ జేబులో పెట్టుకోండి. నాకు అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది దుర్మార్గమైన చట్టం. ఇది రైతుల్ని నిలువునా ముంచే చట్టం. ఈ చట్టాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒక రైతులే కాదు, రేపు పొద్దున మీకు ఎక్కడైనా పట్టణాల్లో అయినా సరే భూములుంటే ఓ పేపర్ ఇస్తాడంట, దస్తావేజ్ ఇవ్వడు, నాకు ఒక పేపర్ ఇస్తాడంట. ఆ పేపరు అదే కనుక బయట దేశాల్లో అయితే ముడ్డి తుడుచుకొని ఆడ పక్కన పడేస్తారు. తెలుగులో మాట్లాడుతున్నా, బూతు కాదు ముడ్డి అంటే. ఇది తుడుచుకొని పడేయటానికి మాత్రమే పనికి వస్తుంది. అది తమాషాగా ఉందా? ఆంధ్రప్రదేశ్లో రైతులంటే అంత చులకనగా ఉందా? మీరు ఎవరికైనా ఓటేసుకోండి, నేనేమీ వద్దన్ను. రైతులకు కొన్ని ఇదే చెప్తున్నా, మీరు ఇతను తప్పు చేస్తున్నాడు, మీరు పలానాడికేటే నేను చెప్పను. ఈ చట్టాన్ని మాత్రం వ్యతిరేకించండి. ఓటు అనేది మీ హక్కు. మీరు అనేది ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆయన భూ రక్షణ అనే పేరుతో వచ్చిన ఈ చట్టం మీద చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మీలాగా కొంతమందికి అనుమానాలు ఉన్నా ఇంకా ఎక్స్పోజ్ కాలేదు. మీరు ఆ మద్యం కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వచ్చే 25 ఏళ్ళకి తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చున్నట్టు ఇట్లా చేసినట్టే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంతా తన కబ్జాలో పెట్టుకొని ఇది ఒక కార్పొరేషన్ లాగా పెట్టి, రెవెన్యూ కార్పొరేషన్ ఏదో కార్పొరేషన్ పేరు పెడతాడులే, పెట్టి అప్పు తీసుకొస్తాడు, ఈ భూములు రైతుల భూములు తనఖా పెట్టి అనేది మీ అనుమానమా? మీరు స్టడీ చేశారా దీని మీద? అవును సార్, అంతే కదా. నీకేం సంబంధం? తరతరాలుగా ఉన్నటువంటి దస్తావేజ్ సిస్టమ్ తీసేస్తానంటానికి నీకేం సంబంధం? నీకు ఇంకా అంత ఆన్లైన్ అవ్వలేదు, భారతదేశమే అవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో మీరు వచ్చిన తర్వాత అస్సలు అవ్వలేదు. మీరు ఎలాగ ఓవర్ నైట్ దీన్ని ఇలాగ తీసుకొచ్చేసారంటే దీంట్లో పరమార్థం ఏంటి? శాటిలైట్ ద్వారా మీరు భూములను కొలవటం ఏంటి? మనకు సిస్టమ్ ఉంది, రెవెన్యూ సిస్టమ్ ఒకటి ఉంది. ఆ సిస్టంలోకి మీరు దూరటం ఏంటి? మన పక్కనున్న తెలంగాణలో ధరణి పోర్టల్ ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంది? ఎంతమంది రైతులు ఈ రోజున ఇబ్బందులు పడ్డారు? ఒక చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు ముఖ్యంగా ప్రతిపక్షాలతో మీరు కలిసి మాట్లాడారా? మేధావులతో కూర్చున్నారా? మీరు ముఖ్యమంత్రిగా మేధావులు, ఆయన సంప్రదించే మేధావులు ఉన్నారు, వాళ్ళని సంప్రదించి ఉంటాడు. ప్రజలకు సంబంధించిన మేధావులతో సంప్రదించలే ఉండకపోవచ్చు. అది మీ ఆస్తులు అయితే పంచుకోండి, మీ చుట్టాలయ్యి, మీ వాళ్ళయ్యి, మీ సలహాదారుల చుట్టాలయ్యి, అలాంటి వాటి అయితే మీరు పంచుకోండి, మీ బొమ్మలు కట్టించుకోండి, మీ విగ్రహాలు పెట్టుకోండి. మాకేం సంబంధం లేదు. మా పొలాల జోలి రావటానికి వీలు లేదు. అరే, రైతు బతికేదే ఒక హోప్తో బతుకుతాడయా. ఈ సంవత్సరం పండిందా, ఎండిందా, వచ్చే సంవత్సరం పండిద్ది, వచ్చే సంవత్సరం పండలేదా, మళ్ళీ ఇంకో సంవత్సరం ప్రయత్నిస్తాడు. ఎందుకంటే వాడు ఆపేస్తే వ్యవసాయం మీకు బోబెట్టేవాడు ఎవడో. అందుకని చెప్పి ఆ రైతు నోట్లో మట్టి కొట్టాలని ట్రై చేయొద్దు. మీరు చేస్తున్న ఈ పొరపాట్ల వల్ల ఏం జరుగుతుందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది దీన్ని ఆసరాగా తీసుకొని భూములను అటు ఇటు మారుస్తారు. ఆ మార్చిన సందర్భంలో నాకు లోన్ ఇచ్చేవాడు ఉండడు.